కార్యక్రమం చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు కుటుంబంతో అందరికీ ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాము. సోదరులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ ప్రక్రియలో కొన్ని వర్గాలకు మోసం జరుగుతుందని, కొన్ని వర్గాలు లబ్ధి పొందుతున్నారని గత 30 సంవత్సరాలుగా అలుపెరిగిరి పోరాటం చేసి మాండశ్రీ మందకృష్ణ గారు చరిత్రలో ఒక ఉద్యమాన్ని స్థాపించి ఎంతో కష్టపడి ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొని ఈ రోజు ఈ విజయాన్ని సాధించుకోవడం జరిగింది. దీనికి సహకరించిన ప్రధానమంత్రి మోడీ గారికి, అదేవిధంగా నేను పెద్ద మాదిగనైత అని మా చెప్పు కొట్టి మా డప్పు కొట్టి ముందుకొచ్చి దమ్మున్న ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఏకైక తీర్మానం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా సమస్యలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొని ఒక ఉద్యమాన్ని గురించి అసెంబ్లీలో మగవాడిగా మాట్లాడిన మన జనసేన నాయకులు కొనిదల పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా సోదరులారా, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మాకు అన్యాయం జరుగుతుంది. కొంతమంది మా సోదరులు ముందుకొచ్చి వర్గీకరణ ఆపాలని కుట్రపడుతున్నారు. కానీ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఒక అన్నదమ్ములకు సంబంధించిన ఆస్తి లాంటిది. ఈ ఆస్తిలో కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములే వేరుకాపురాలు పోయి వాళ్ళ ఆస్తి వాళ్ళు పంచుకున్నప్పుడు మాలో ఉన్నటువంటి 59 ఉపకులాలు దీంట్లో పొందుపరుచున్నాయి. ఈ ఉపకులాలన్నిటికీ కూడా సమాన న్యాయం జరిగే విధంగా జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ పంచుకొని అందరూ లబ్ధి పొందాలని ఆలోచన చేసి మేము ముందుకొచ్చాము. మేము నష్టపోయిన దానికంటే మీరు బాగుపడితే ఎక్కువ ఉంది కదా, దీన్ని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా కూడా అందరూ కలిసి ఉందాం. కాకపోతే ఏమనంటే, మన తండ్రి అయినటువంటి అంబేద్కర్ ఇచ్చిన ఆస్తిని మనం అందరూ సమానంగా పంచుకొని సమాజంలో నడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సోదరులారా.